పండగంతా సమాధుల కాడే ఉన్నట్టుగా కనబడిన పరిస్థితిని చూసి ఎంతో ఆవేదన. అపోస్తలుడైన పేతురు యొక్క మొట్టమొదటి చారిత్రాత్మకమైన ప్రసంగంలో తన మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చంపేసిన మరణం యేసు ముందు మోకరిల్లింది. సమస్య ఏదైనా, సవాల్ ఏదైనా, యేసు ప్రభు 2 రోజులైనా కనీసం భూమి మీద ఉన్నప్పుడు పగలంతా పరిచర్య, రాత్రి అంతా ప్రార్థన. కాబట్టి 2 రాత్రుల సమాధిలో మంచి రెస్ట్ తీసుకున్నారు. అంతేనా? నిజంగా దేవుడు మరణం అనే గెలిపించేవాడైతే 3 రోజులు ఎందుకు ఆగాడు? అన్నీ లేకపోవచ్చు కదండి. శిలువ మీద మరణించకుండా దిగి పారిపోతే విజయం కాదు. మరణంలోకి వెళ్ళి మరణం యొక్క బలవగాన్ని చంపి తాళం చేత లాక్కొస్తే అది వెళ్ళిన కారణం. అది మరి 2 రోజులు ఎందుకు పట్టింది? తెల్లవారుజాములే 100ల కొద్ది కార్లు, లైటింగులు, హడావుడి, పండగంతా సమాధుల కాడే ఉన్నట్టుగా కనబడిన పరిస్థితిని చూసి ఎంతో ఆవేదన. వేదన, దుఃఖం కలిగిన పరిస్థితి. ప్రభు మనల్ని తన సన్నిధిని నివసింపజేసినందున మనం ప్రభువుని స్తుతించవలసిన వారమైన. ఆ సమాధులు తిరిగే వాళ్ళు తెల్లగడ తిరుగుతున్నారు. మీకేమొచ్చింది? పునరుద్ధాన్ని ఆరాధించేవారు. అట్లా చేయొద్దని ప్రభుపేట మనవి చేస్తున్నాను. నేను ఎప్పుడు దేవుని సన్నిధిని కనబడదునా అన్న మనసు ఉండాలి. కనుక కొంచెం ప్రాణం బాగాలేదండి, కొంచెం నీరసంగా ఉందండి, వింతైన విషయాలు కాదు, ఎవరికైనా వస్తుంది నీరసం. శరీరం ఉన్నంత కాలం ఏదో ఒక బలహీనత ఉంటుంది. కనుక వాటిని మీరు పట్టించుకోకూడదు. వాటిని అణిచివేసి తొక్కివేసి ఆత్మ బలముతో ముందుకు సాగాలి. ఈనాటి మన ధ్యానము కొరకై మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనము నుండి 5 వరకు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ మంచిగా చెప్దాం, దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము యేసు క్రీస్తు పునరుద్ధాన విషయమునికి సంబంధించిన కృతజ్ఞతారాధన, ప్రతిష్టారాధన మనము చేస్తున్నాం. ఈ మహోత్సవములో 4 ఆరాధనలో 4 సందేశాలు మనము ధ్యానించబోతున్నాం. అందులో మొట్టమొదటి సందేశం, భయపడకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఎందుకు భయపడనక్కర్లేదంటే, యోబు గ్రంథం 39వ అధ్యాయం ప్రకారం అందరికీ భయము పుట్టించేది మరణం. ఆ మరణాన్నే చంపేశాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరికీ భయం పుట్టించేది అదే, మరణ భయం, మరణ వేదనలు. అపోస్తలుడైన పేతురు యొక్క మొట్టమొదటి చారిత్రాత్మకమైన ప్రసంగంలో ఒక మంచి మాట మాడతాడు. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు ఆయన మృతుల్లోంచి లేపగా ఆయన బయటకు వచ్చాడని రాశాడు. అదే అధ్యాయములో పరిశుద్ధునికి కుళ్ళు పట్టనియ్యవో అనే వాగ్దానం నెరవేర్చాడు అని రాశాడు. ఈ రోజున మనము భయపడనక్కర్లేదనే మాట కేవలం కంటి తుడుపు మాటగానో, ఓదార్చే ప్రయత్నంగానో, ఏదో విధంగా ఆదరించాలి కనుక ఆ మాట వాడటంగానో మీరు చూడక్కర్లేదు. ఇది 100% నిజం. ప్రపంచంలో ఎవరినైనా భయపట్టగలిగేది, దాదాపు ప్రపంచాన్ని జయించాలని విజయకరముతో ఊగిపోతున్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ని కూడా ముఖంలో రంగులు మారేలా చేసినటువంటి మరణం. దేవుని బిడ్డలారా, హిట్లర్ లాంటి వాడిని కూడా నైరాశ్యములో ముంచేసి
ఉక్కిరి బిక్కిరి చేసి ఊపిరి ఆడకుండా చంపేసిన మరణం యేసు ముందు మోకరిల్లింది. యేసు ముందు పూర్తిగా ఓడిపోయింది. అందుచేత నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీకున్న సమస్య, నీకున్న శత్రువు, నీకున్న ఇబ్బంది, నీకున్న పోరాటం ఏ పాటివి? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో శత్రువు మరణం అని రాశాడు. అది భయమైనా, అది వేదనైనా, అది శత్రువైనా, ఎవడైనా వణికించేదైనా దాన్నే ప్రభువారు చంపేశారు. ఇంక దేనికి భయపడాలి? రోగానిక, కష్టానిక, బాధక, శ్రమక, ఇబ్బందిక, శత్రువుక? భయము పుట్టించు దానిని చంపి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు ఇంకెందుకు దేనికి భయపడాలా? మిమ్మల్ని అన్నిటికన్నా ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఏమిటి? చదువుకునే పిల్లలకైతే పరీక్షలు, వాటి ఫలితాలే. దానికి మించిన బండరా ఇంకేమి లేదు వాళ్ళకి. పరీక్షలు రాసినంతకాలం అదొక భయం, తర్వాత నుంచి రిజల్ట్స్ కోసం భయం, ఆ తర్వాత మనకు తగలబడ్డ ఈ మాత్రం మార్కులు ఏడ సీట్ వచ్చుద్దు అన్న భయం. ఇంత పెద్ద ర్యాంకుకి అంత పెద్ద ఫీజు డాడీ కడతాడో, ఈ బాగలు కొట్టి మళ్ళీ ఏదన్నా అమాయకమైన కోర్సులోకి నెట్టేస్తాడో అని ఒక భయం. ఈ బాధ్యత లేని పిల్లగాడికి ఎన్ని భయాలు ఉంటే, ఇన్ని భరిస్తున్న అమ్మ నాన్నకి ఇంకెన్ని భయాలు. ఇది ఒక విద్యల కాన్సెప్ట్లోనే ఇన్ని భయాలు ఉన్నాయి. ఇక ఆరోగ్యాలు, ఆత్మీయతలు, ఆర్థికాలు చెప్పేదేముంది? వీటన్నిటి ప్రభావానికి గురై తగ్గిపోయిన ఆరోగ్యం మాట ఎక్కడా? దేవుని ప్రజలారా, నీ సమస్య ఏదైనా, సవాలు ఏదైనా, చావునే చంపి విజయ ఢంకా మోగించి మరి ప్రభు చెప్తున్నాడు, ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు భయపడాల్సిన పని లేదు. ఇంకేమాగింది ఆయన ముందు? రోగాలు పారిపోయినాయి, దయ్యాలు పారిపోయినాయి, తుఫాను అణిగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. వీటికే ప్రపంచం నివ్వెరబోతే ఈసారి ఏకంగా సావే చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఈ దినాన ఒక సంతోషభరితమైనటువంటి వార్త మీ దృష్టికి తెస్తున్నాను. నిన్ను వేధించే, బాధించే ప్రశ్నలుగా నిలబడుతూ జవాబులు కనబడివ్వకుండా చేస్తున్నది ఏదైనా, దాన్ని తోసవతలు పడేసే మహాశక్తి గల దేవుడు చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచి ఖాళీ సమాధిని చూపిస్తూ నీకు చెబుతున్నాడు, నువ్వు ఇక భయపడవలసిన పని లేదు. కనుక వింటున్న ప్రజలారా, ఆత్మీయ జీవితం కానీ, మానసిక పరమైన ఒత్తిడి కానీ, అనారోగ్యాలు కానీ, ఆధ్యాత్మిక లేమి కానీ, ఏది నిన్ను కలవర పెడుతుందో, భయపెడుతుందో దాని వైపు తిరిగి చెప్పు, ఏయ్, నా యేసుని నేనాడో చంపేశాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచి మా మధ్యకు వచ్చేసాడు. నువ్వు యేసు ముందు గెలవలేవు. యేసు నాలో నిలిచి ఉన్నాడు. నీ వల్ల కాదని ధైర్యంగా సమస్యతో మాట్లాడే దమ్ము ఈరోజు ఇంకొంచెం ఎక్కువ సంపాదించుకోమని నేను దేవుని పేరట మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఇంకా భయపడవలసింది నేను అంటాను, యేసుక్రీస్తు నరుడిగా భూమి మీద అడుగుపెట్టినప్పుడు వచ్చిన సందేశమే, భయపడకండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన అడుగు పెడితేనే అంత ధైర్యం అయితే, వచ్చి చేయవలసిన పనులను చేసి సావును కూడా చంపేసి తిరిగి లేచేకి ఇంకెంత ధైర్యం రావాలా? దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాకపోతే నామకార్థ క్రైస్తవులు ఆయన పుట్టినప్పుడేమో విపరీతమైన తిండిలోను, ఆయన సావునే చంపు లేచినప్పుడు కేవలం పూలతో, కొవ్వొత్తులతో, సమాధుల్లోనూ బతుకుతున్నారు. అప్పుడు తప్పే, ఇప్పుడు తప్పే. అసలు తప్పే అడుగు ఒప్పు అన్నది లేదు. అంతగా ముప్పు చిరాకు చేస్తుందో కూడా చూస్తుంటే. ఇంకనూ తెల్లవారక ముందే స్త్రీలు తమ సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములతో సమాధుల్లోకి వెళ్ళిపోయారంట. నిద్రపోయిన రమలక్కలు, దేవుని స్తోత్రం, ఎప్పుడో లేచిపోయారంట. ఈ పరిమళ ద్రవ్యాలు, సెంట్లు, అత్తర్లు పట్టుకొని వాళ్ళ చేతిలో అత్తరునందుకు మెచ్చుకుందామా?
కుళ్ళిపోయి కంపు కొడుతుంటాడు కనుక కవర్ చేద్దామని పనికి మేలిన అడ్డగోలు అంధవిశ్వాసానికి చికాకు పడదామా? మీరు ఆలోచించండి. వాళ్ళు సెంటు ఎందుకు పట్టుకొచ్చారు? 3 రోజులు అయిపోయింది కదా, కుళ్ళిపోయి ఉంటాడు, కంపు వచ్చేస్తుంది. బాబాయ్ నా ప్రభు వాసన రాకూడదు, అందుకని నువ్వు కవర్ చేయాలి యేసు ప్రభుని. తయారైపోయి తెల్లరగట్ట సెంటు వేసుకొని నీ పాపాన్ని శాపాన్ని కవర్ చేసి, ఆమేన్. అసలు నేను తండ్రి ముందు యోగ్యం నిలబట్టడానికి ఇన్ని పాటలు పడి సావునే చంప ఆయన తీసుకొస్తే, నీ పాపాన్ని రోగాన్ని శాపాన్ని కుళ్ళు కంపు దరిద్రం అంతా ఆయన తీసేస్తే, ఆయన కంపు కొడుతున్నాడు ఎవరో సెంటు పట్టుకొచ్చావంటే నీ భక్తి సూపర్. అసలు వీళ్ళు అడగండి ఎందుకు వెళ్తున్నారు సమాధుల్లోకి? టైం దాటిపోయింది, ఇప్పటికి సగం మంది వెళ్ళిపోయి ఉంటారు మాసం గుట్లకి. తెల్లరగట్ట సెంటు అది అయిపోయిన తర్వాత మసాలా కంపు ఇంకేముంటుంది? ఇంతే 40 రోజులు చూపికి పట్టిందంత చెలరైపోవాలి. దాన్ని చికెన్ చేప గౌరవం పిల్లగాలు పాపం తెగలిసిపోతున్నారు. రేపు పొద్దున్న ఆడికి ముందు చెప్పరా, భక్తులు పెరుగుతారు రేపు పొద్దున్న అని చెప్పంటాడు. అడ్డగోలు 350 రూపాయలు అని చెప్పాడంటే, అదేంద్రని అడిగితే రేపు నుంచి అంతే అన్నాడు. నేను అప్పుడు ఇంకొక నామకార్థ క్రైస్తవుడు నాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి ఫోన్ చేశాను. ఆడు నామకార్థ క్రైస్తవుడు నాకు బాగా విశ్వాసం ఆడి మీద. ఆడికి ఫోన్ చేసి రేపు నుంచి ఏంటి 350 అంటేగా, అందుకే కొనేసి ఆల్రెడీ నేను అన్నాడు. అది ఎంత బాగా ప్రిపేర్ అయ్యి పక్కపక్క నవ్వుదామన్న ఓపిక లేక నేను అటు కూర్చున్నాను. కానీ ఎంత మంచి భక్తుడు చూసావా? ఆడిట పెంచుతాడు నాకు ముందే తెలుసా. నేను కొనేచా పొద్దున్న సమాధుల్లోకి వెళ్ళటం ఓపిక రాదు, వేపేసుకొని పెట్టుకోరా రాత్రికి తినుకుంటూ వెళ్దు కానీ చెప్పాను. ఊరుకన్నాను మరీనే బొత్తిగా ఉపవాసాలు ఉండవేంటి ఓ పూట. మీకు ఆ చిత్రం తెలుసా? రాత్రులు అంత అమాయకంగా ఏం లేదు, ఏళ్ళింటికాడ తినరు, రోజుకో ఇంటికాడ దేవుని స్తోత్రం. రాత్రులు భారీ ఎత్తున వంటకాలే ఉండవు, రోజుకో ఇంటికాడ కోటం. అసలు భోజనం చేయం అంటే అర్థం ఏంటి? రైస్ తినమని, మిగతా అన్ని స్తోత్రమే. ఇడ్లీలు ఒక పూట, వడలో ఒక పూట, పునుగులు ఒక పూట. పొట్లాలు కట్టేసి ఉంచుతున్నారు. ఎందుకు పొట్లాలు కట్టేసి ఉంచుతున్నారు? ఏదో శ్యామ తినాలి అంటున్నారు, సిలువ ధ్యానం అంటున్నారు, అందరు తినేస్తున్నారు ఏంటి అనుకుంటారని ఇంటికి పట్టుకెళ్ళిపో తినిపో. ఇంకా అక్కడ తింటే బాగోదు, ఇంటికి వెళ్ళి చక్కగా డ్యూటీ నుంచి అలాగే తిన్నగా ఏదో ప్రార్థనకి వెళ్ళిపోయి కొత్త పొట్లను ఇచ్చేసుకుంటే దేవుని కృపలో ఆహా ఎంత భాగ్యమో. సిలువ ధ్యానం పేరిట పూటకు ఒక వెరైటీ దయచేస్తున్న దేవా. ఎంతోటి దానికి రేపు రెడ్డి పేరు పొద్దున ముందే కొనుకేసుకున్న దూరం మనం ఏమనాలరా? మీరు అలాగన ఉండక, అది 2-3 ఉన్నారు, మిగతా వాళ్ళందరూ మరి ఇది అయిన పిమ్మట మనము ఏమి చేయదము అనే చర్చలో ఉన్నారా? చర్చిలోనే ఉండండి. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినమున దేవుని వాక్యము ద్వారా నేను మీకు అందిస్తున్న ఉపదేశం ఏమనగా, భయపడకండి. రోగాలు, రొప్పులు, బాధలు, కష్టాలు, పరీక్షలే ఏంటికి భయపడేదే? సావే చచ్చిపోయింది. అలా దేని భయపడుతున్నావు నువ్వు? లెక్క చేయవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఈ సమస్య ఏది కానీ మరణం కన్నా పెద్దది కాదు కదా, అదే చచ్చిపోతే. ఏమన్నా గారు మీరు చెప్తుంటే మంచి హుషారు కనిపిస్తుంది కానండి, పరిస్థితుల వైపు చూస్తే ఎంతో దిగులు. మీకేం తెలుసండి? యూ డోంట్ నో ద ప్రాక్టికాలిటీ ఆఫ్ మై ప్రాబ్లమ్స్, యు నో. మీకంటే బోల్డ్ మంది ఉన్నారు బిడ్డలో, మీరు పిలిస్తే 10 మంది వస్తారు, మాకెవరు లేరు. మా బాధలు మేమేం పడాలి? చస్తా ఉంటే కనీసం గొంతులో నీళ్ళు పోసే దిక్కు లేదు. తృణీకరించబడ్డాం, వెలివేయబడ్డాం, ఒంటరి అయిపోయావురుగా. ఎంతమంది ఉన్న సమాధులు యేసు ప్రభుతో పాటు? అమ్మా ఇక్కడ 12 మంది చుట్టూ ఉన్నారా? చెట్టు కొడతా తెల్లవారులు ఏర్రా ఒకడం. ఎంతమంది ఉన్నారు? ఏ రక్తమే జయం ఆ టయ్యానికి పరలోక
పరలోకము నుండి ప్రభుదూత దిగి వచ్చి రాయిని పొర్లి చేతులు పడి వచ్చే ప్రభా యేసు రక్తం ఏం చేయ స్తోత్రం చెప్పరే. నీకు ఎట్నుంచి రావాలి సహాయం? బంధువుల, మిత్రుల, స్నేహితుల, ఎవరండి వాళ్ళు? నువ్వు శుభ్రం కొంటే హాయి చెప్పేవాళ్ళే. విన్నావా? నువ్వు కొంచెం డల్ అయ్యావని తెలిస్తే ఎందుకు వచ్చిందిలే బాబు, మనం వెళ్తే ఏదో ఒకటి ఖర్చు తగులుకుంటుందని. మీకు అర్థమైందా? నువ్వు హుషారుగా ఉంటే విందు చేస్తే వచ్చి తింటాక బోళ్ళు మంది ఉంటారు, కానీ కష్టాల్లో ఉంటే ఆదరించడానికి వెళ్తే ఏం ఖర్చు తగులుకుంటుందో అని చాలా బిజీగా ఉన్నానని నటించే బంధుమిత్రులు కుప్పలు తెప్పలు ఉంటారు నాన్న భూమి మీద. నీకు సహాయం ఎక్కడి నుంచి అందకపోయినా ఆమేన్ హల్లెలూయా. విజయ దుందువి భోగించి విజయ శంఖారావాన్ని పూరించి దిగ్దిగంతాలకు విజయనాథాన్ని ప్రకటించే, జయగీతం ఆలపించే ఒక అద్భుతమైన గడియ నువ్వు అనుభవించి ఆస్వాదించడానికి నీకు అడ్డుగా ఉన్న రాయి ఏదైనా సరే దాన్ని పొర్లించడానికి ఎక్కడెవరు ఉండకపోవచ్చు. దేవుడు పరలోకంలో ఒక దూతను పంపించి రాయిని పొర్లించి ఆమేన్ దర్జాగా నుంచోబెడతాడు. నేను ఎక్కడికి రావాలి, ఎవరి ముందుకు వెళ్ళాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిరూపించుకోవాలి, రెడీ దేనికైనా సరే. ఎవడు సపోర్ట్ చేసేదే? మాట్లాడతలేదు మీరు? బ్యాగులో అగరొత్తులు ఎన్ని పెట్టుకుని వచ్చారా? దరిద్రమని చెయ్యి. కొంతమంది ఉన్నారు మనం అలాగే తెల్లగట్లే సమాధికి వెళ్ళండి, చర్చికి వెళ్ళి అప్పుడు అంటే పరిమాణంలో ఒక ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, అవిశ్వాసాన్ని కొనసాగించడానికి చర్చిలో ప్రార్థన చేసుకుని బయలుదేరుతావా? ప్రభు ఆచారములు బాగా పాటించే కృపదేశమని చేస్తావు ప్రార్థన. ఏంది దరిద్రం? అది ఎవడో నరహత్య చేయడానికి వెళ్తా దేవుడు దండం పెట్టుకు వెళ్ళాడంట. ఆ న్యామనాలా అది వెళ్ళేదా కూడా చంపడానికి దండం పెట్టుకుని బయలుదేరుతున్నాడంట. నాకెవడో ఆటంకం రాకూడదు, నేను ఖచ్చితంగానే చంపేయగలిగా, దొరకకూడదు, వాళ్ళు ఏమైపోయినా చెప్పాలి, నేను మాత్రం సేఫ్గా ఉండాలి. దేవుడు భయం కడుపులో ఉన్న మనిషి ఎదురు చేస్తాడండి. అంటే నువ్వు దండంగాని పెట్టుకుంటే దేవుడు నీ మటర్ని కూడా సపోర్ట్ చేస్తాడా? నిన్న మనోడు ఒకడు 7 మాటలు చెప్పినట్టే మటర్ అయిపోతాడు, నా చేతిలో దొరికాడు అన్నాడు. నేను తులిపడిపోయిన యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి, కాపాడు తండ్రి, కనికరించి తండ్రి, మనకు దొరికాడు మటర్ అయిపోతాడండి బాబాయ్. నేను వెనకాల నుంచి మొరపెడుతున్నాను, నువ్వు ఎందుకు చంపేస్తాం. స్తోత్రం హల్లెలూయా. ఉద్యోగం ఎక్కువైపోయి అలాగ వచ్చేస్తుంటాయి. అందుకని నేను ఎప్పటికప్పుడు పక్కన కూర్చొని ఉంటాను. నాలాంటి వాడు పక్కన లేకపోతే ఇంకెన్ని ఘోరాలు నేరాలు జరిగిపోతాయి తండ్రి. శాంతం డ్రైవింగ్ ఇవ్వకపోవట కారణం అదే. పక్కన ఇంకో స్టీరింగ్తో నేను కూర్చున్నాను, అందుకే మొత్తం వదిలేత్తి తొక్కించుకెళ్ళిపోతారు జనాలు. నా భయం నాకు, ఎందుకంటే డ్రైవర్ ఆడిన కారు నాది కదా. ఈ లేటెడ్ చేసేస్తారు, నా బెంగ నాకు ఉంటుంది. లైసెన్స్ లేని డ్రైవింగ్ ఇచ్చేస్తారంటే ఓనర్ ఇచ్చేస్తారట, అదొకటి కదా. అదొక కేసు ఉంది. ఒకడేమో దూసుకుపోతున్నాడు, ఒకడేమో నన్ను కంగారు పెట్టకంటున్నాడు, ఒకడేమో నాకు టైం చాలదు అంటాడు. ఇంతమందితో మొత్తానికి ఈ అనుభవాలన్నీ దాటుకుంటా పునరుద్ధరణలోకి వచ్చేసాం. వీళ్ళని సరిగ్గా దాటినెవరని బ్యాంక్ వచ్చేసింది, ఒక్కొక్కరిని చూస్తుంటే. కానీ దేవుడి దయ వల్ల గెంటుకు వచ్చేసాం. స్తోత్రం హల్లెలూయా. ఉదయకాలం నా ధైర్యం ఎందుకు భయపడద్దంటే, నీకు సహాయం చేసేవాడు ఎవడో లేకపోయినా, ఒక్కడు నమ్మదగిన వాడు కాకపోయినా, నీ శ్రమలో దుఃఖములో అమ్మయ్య బాధ వదిలిపోయింది, రబ్బబాడు సావుడు దత్తను మనకి మొత్తం వదిలి వెళ్ళిపోయినా నీకు సహాయం పరలోకం నుండి వస్తుంది. దేవుడికి దూతను పంపుతాడు. నీ కడ్డుగా ఉన్న రాయిని పొర్లించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ ప్రోగ్రామ్ అంతా దేవుడు ఏర్పాటు చేసిపోయినాడు ఆల్రెడీ. నువ్వేమో లోపల కూర్చొని ఫోన్లు చేస్తున్నావు, అందరికి ఎవడు వస్తలేదని. ఎవడు రాడో అక్కర్లేదు, ఫోన్ ఆపేయి. ఏ శ్రమలో ఉన్నావు, ఏ చెరలో ఉన్నావు, అమ్మా ఇంకెవడికి ఫోన్ చేస్తున్నావు, ఎవరు తీరు. కాలింగ్ ఫ్రమ్ టోమ్ అంటే ఎవరు తెస్తాడు ఫోను? సమాధిలో నుండి నీకు ఫోన్ వచ్చిన
ఇప్పుడు తీస్తాడు ఫోను, డబ్బులు ఎడుకొరుకొని పోనీ అవతల పారేస్తారమ్మ. ఇదేట్రా సమాధిలోంచి పోనా, నాకొద్దు. నీకున్న పొజిషన్ అలాంటిది, నీకున్న కష్టం అలాంటిది, నీకున్న ఇబ్బంది అలాంటిది. ఆ శ్రమలో ఉండి ఫోన్ చేస్తే ఎవడు ఎందుకు వచ్చిందిరా బాబు అని తప్పించుకుంటారు ప్రపంచం. కానీ నీ కొరికే పరలోకం తెరవబడి ఒక దూత పంపబడి రాయిని పొర్లించి దాని పక్కన కూర్చొని వచ్చే పోయేవాడికి ఆన్సర్ చెప్పి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా. అక్కడ ఆ రాసిన మాటలు కూడా నాకు పాడతా ఓపిక లేదు, కానీ ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగి రాతిని పొర్లించి బలిరే దానిపై కూర్చుండే భయమునుందే కావలివారు. ఎట్ట బయటికి వెళ్తాడో చూద్దాం, ఎవడు ఎత్తికెళ్తాడో చూద్దాం. ఎట్లని పెద్ద రాయి పొరలించి దానికి ముద్రేసి సంఖ్యలు లేచి తుపాకులు పెట్టుకొని బ్యాచ్ నుంచి ఉంటే వాళ్ళకే భయం వేసిందంట. ఇప్పుడు మనం భయపెట్టే బ్యాచే భయపడే బ్యాచ్యా? కొంచెం ధైర్యంగా చెప్పు. భయపెట్టే బ్యాచ్ ఎలా కనిపిస్తుంది? భలేవాడురా బాబు. అలాగేనయ్యా, ఏదో నువ్వు చెప్తున్నా కాసేపు ధైర్యంగా ఉండదు. కానీ ఇంకా అసలు ఒక పెద్ద మనిషి అన్నాడు, భయం అన్నది దయ్యమే కానీ వేరు, అసలు దయ్యమే భయం. కొత్తగా ఇంకొక దయ్యం ఎక్కడ ఉంది? నీ భయమే దయ్యం. ఎటుపోయి నరకాలు వచ్చేస్తుంది నీకు. నువ్వు చర్చిలో ఉన్నా నీ నిండా భయమే ఉంది కనుక నువ్వు సమాధుల తోటలో ఒంటరిగా 1 గంటకు అర్ధరాత్రి కీచురాల శబ్దం మధ్యలో ఉన్నట్టే నీకు. ఈ ప్రపంచంలో ఎక్కడ నన్ను పురుగులు కీటకాలు ఆస్ట్రేలియాలో ఉంటాయంట. నేను ఆస్ట్రేలియా పోతానని తెలిసి మా పిల్లగాడు మొదలుకొని అందరూ అయ్యే పడుతున్నారు ఫోటోలు. నాకు ఈ పురుగులు ఉంటాయి జాగ్రత్త, ఈ పురుగులు ఉంటాయి జాగ్రత్త. అత్యధికమైన క్రిమి కీటకాలు పురుగులు అన్నీ ఉండే దేశానికి వెళ్తున్నావు, జాగ్రత్త నాయనా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏడు చేయాలి? ఇప్పుడు నేను జాగ్రత్త అంటే నువ్వు పాములను తేలను ఎత్తి పట్టుకుందాం, భుజంగములను త్రొక్కి పడేస్తాం. పురుగులేట. దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడో ఉండే పురుగేటారు బాబు. 20 ఏళ్ళ మంది నా లోపల ఉండి తినేస్తాను, షుగర్ పురుగునే పట్టించుకోలేదు. $11.8 ఉంది ఇప్పుడు HbA1c. నిజానికి మనకు ఉండాల్సినటువంటి ఆర్థిక అవసరాలు, కష్టాలు, బాధలు ఇప్పుడు ఈ నెల ఇవన్నీ బయటపడాలంటే 1.8 crore ఉండాలి. 11.8 షుగర్ ఉంది. అంతా రివర్స్. ఉండవలసిందేమో లేదు, ఉండకూడదేమో. దీనిని బట్టి నీడు ఆగుతాడండి. ఆడ ఆగుతున్నాం. ఒక్క పూట గ్యాప్ ఉందా? ఈ రోజుకి రోజుకు 3 ప్రసంగాలు, రోజుకు 200 కిలోమీటర్ల ప్రయాణం. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా తిరగలేకపోతున్నాడండి. ఎక్లాస్ అనే మంచి ఎటదే రాయి మొక్కలాంటి పిల్లగాలు నేసుకెళ్తాండి. వారం వచ్చేపాటికి చెరుకు రసం తీసేసిన పిప్పి ఉంటుంది చూడు, అలా తయారవుతాడు. అలా చూస్తాడు. నా ఇంకా నన్ను వెళ్ళి స్నానం చేసి వచ్చే మళ్ళీ మనం మీటింగ్కి వెళ్దాం. దండం పెడతాను. ఇంటి దగ్గర అర్జెంట్ పని ఉందనో ఫోన్ వచ్చిందే ఏముండదు. అది తిరగలేక నాతో ఒక్కరోజు తిరిగితే యేసు రక్తం విజయం. అడిగే కొత్త కొత్త దర్శనాలు, ప్రత్యక్షలు వచ్చేస్తాయి. లేనిపోని పరిచయాలు గుర్తొచ్చేస్తాయి. లేదు అలాంటిదేం లేదంటే కనుక వాడు ఎప్పుడు పడుకుని ఉంటాడు. నా దగ్గర ఉన్నా అదొక సమర్పణ. కారు ఎక్కుతాం పాపం, కూటంకి వెళ్తాం పాపం, ఆమెనంటాం పాపం, పడుకుని పాటమే. ఇంకా ఆ రకంగా అయితే ఎన్ని రోజులని రావచ్చు మీటింగ్కి. 21 రోజులు ఫాస్టింగ్ చేయడానికి 5 కేజీలు గ్లూకోన్ డి డబ్బా కొన్నాడు ఒకడు. ఇంకెందుకు మరి ఫాస్టింగ్? 5 కేజీలు గ్లూకోన్ డి డబ్బా, ఇంత డబ్బా కొనుక్కున్నాడు. కొంచెం నీరసం అనిపించినప్పుడల్లా ఇంత పౌడర్ కలిపేసి తాగేస్తున్నాడు. ఇంకెందుకు ఫాస్టింగ్? అడిగి నీరసం వస్తుందా? తెల్లగట్టది మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి కొబ్బరి బొండం. 40 రోజులు ఇట్రా 400 రోజులు చేసేయచ్చు. ఆడి ఫీలింగ్ ఏంటంటే పంటితో కొరకూడదు. ఆడి ఉపవాస నియమం అదే. అటుపండి నేను ఫాస్టింగ్ అంటే అటు జ్యూస్ ఇచ్చి తాగేతాడు. అటుపండి కానీ బొప్పాయికే తాగేతాడు.
ఆడి ఫీలింగ్ అలా పంటికి అదొక్కటే ఫాస్టింగ్. ఇది దాటితే అసలు ఫాస్టింగ్ గొడవలేదు. మీరు అలాగేనా? కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేంత నవ్వు ఎందుకు వస్తుందంటే ఆ ఫోటో మందే, ఇది రాదే. స్తోత్రం చెప్పొద్దులే కానీ నేను చెప్పేది ఒకటే, భయపడకండి నాన్న. ఎవడ నీకు సాయం చేసేది? పరలోకం తెరవబడుతున్న దేవదూత దిగి వచ్చి బలిరే దానిపై కూర్చుండే భయమునుందే కావలి వారు. భయపెడదామని సంఖ్యలు వేసుకొని కత్తులు వేసుకుంటే ఆడికే భయం వేస్తుంది. లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు. మీ గొంతులకు తెలియదు. లేతునని తా చెప్పినట్లు లేఖనములో పలికినట్లు లేచినాడురా. అది మరి ఇలాంటి పెద్ద పెద్ద ముద్రలు వేసేసి వాళ్ళు ధైర్యంగా క్రూరంగా కనబడతారు కానీ వాళ్ళకే భయం ఎక్కువండి. ఎవరికే? చంపేస్తానంటాడు వాడికి. జంతు శాస్త్రం ప్రకారం శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే పాము ఎవరైనా కాటేస్తే 90% నన్ను చంపేస్తారని భయం వేసే కాడేస్తుందంట. వాళ్ళు చెప్పిన మరి నాకేం తెలుసు, నాకు అటు భాష వచ్చి అట్లా చెప్పారని చెప్పుందా. శాస్త్రవేత్తలు వారికి భయం వేశారంటండి. మీరు చంపేస్తాడని కంగారు పెట్టి కరిచేస్తుందంట. కాటేసే వాళ్ళు, మీద పడిపోయే వాళ్ళు, చంపేసే వాళ్ళు అందరూ పిరికోళ్ళండి. భయం వేసాలి పని. ఇతను ఉంటే మా మతం పోద్దని. ఆమె ఈయన ఇలాగే కొనసాగితే కనుక ఇక మన మతాచారాలు పనిచేయమని అంధవిశ్వాసాల నుంచి ప్రభువు సత్యంలోకి ప్రజలు వచ్చేస్తారు. భయం అడిగే యేసును భయపెట్టాలంత రేంజ్ కాదు. యేసు వల్ల భయం పోతుంది. అమ్మ బాబోయ్ ఇతడు ఉంటే మన ఆటలకి సాగో, వ్యాపారం సాగదు, మతం పేరు మీద మనం చేసే దందాలు నడవు. భయం వేసే ఒకడికి నిన్ను అటాక్ చేసేవాడు ఎవడైనంతే భయం వేసే. అందుకనే ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ మందు పాత్రలు పేల్చి ఏదన్నా చేస్తే వెంటనే ప్రభుత్వ అధినేతలు ఇచ్చే స్టేట్మెంట్ పేపర్లు సారా, ఇది పిరికి పందుల చర్య. చుట్టూ 50 మందికి గన్మెన్లను పెట్టుకొని చెప్పాలన్నమాట. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవడో ఉన్నాడా? పిరికి పందుల చర్య. ఎంత ధైర్యం, అంతమంది పోలీసులను చంపేశారా అని మనం అనుకుంటుంది. పిరికి పందుల ఇటు పిరికి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భయం వేసినోడు చేసే పనులు అంటే అయ్యే ఒక మాట చెప్పనా, సావే ఆపలేకపోతే నేను ఎవడు ఆపుతాడరా భూమి మీద? నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు అనవసరంగా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఇవాళ మాట్లాడగానే లోపల తలుపులేసేసారు, మాకు ఎటు బయటకు వస్తా దారి కనపడతలేదు. వస్తాడరా దేవుడు, తన దూతను పంపుతాడు రాయిని పొర్లించేసి. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడా తెచ్చి యేసుకు రుద్దుదామని వచ్చి చూడా. స్తోత్రం. వీళ్ళ విశ్వాసం ఎంత గొప్పదంటే ప్రభు కంపు కొట్టేస్తుంటాడు బాబు. ఆ సమాధికి నెహెమ్యాను పెట్టవలసిన జుట్లు పట్టుకొని గోబలు వాయించేసిన ఒకటి. నా అప్పుడప్పుడు ప్రభు నెహెమ్యాకి ఎక్కడ డ్యూటీ ఎత్తానా, ఒక్కొక్కరు ఇట్రా ఏంటి ఎవరికి పోదామని వచ్చాను పటా పటా కొట్టి. నేను కూడా జఫన్యాను కాబట్టి తిట్టొదిలేస్తామే. నెహెమ్యాను అయ్యి ఉంటే యేసు రక్తమే అనిపిస్తుంది. మరి ఏం వాక్యాలు చదువుతారండి పిచ్చి పనులు కాకపోతేను. ఇప్పుడు నిన్న సమాధుల్లో యేసు ప్రభు లేడు. యేసు ప్రభు లేడని మాకు తెలుసులే బాయ్, మా ఊడు ఉన్నాడు పని మీ ఊడు ఉన్నాడా? మరి అమ్మో నాన్నో ఎవరో ప్రభునందు నిద్రించ వాళ్ళు ఉన్నారు అక్కడ. ప్రభువునందు నిద్రించిన పాపమునందు నిద్రించిన ఇద్దరు ఉండరు అక్కడ. ప్రభునందు అయితే పరదేశు, పాపమునందు అయితే పాతాళం. అక్కడ ఎవరు ఉన్నారు? శరీరం. పోనీ శరీరం ఉంటుందా?
పోను ఉన్న ఇంక మొన్నే పోను నీకు కనబడుతుందా? పంది ఎంతదా? వాసన రాకుండా నువ్వు సెంటు కొట్టగలవా? పోను ఓపెన్ చేసి నువ్వేమన్నా కొంచెం రుద్దుతావా? ఏమవుతుందిరా? ఎందుకు మరి? పాస్టర్ గారు, యు ఆర్ హర్టింగ్ మీ. నో బ్రదర్, యు ఆర్ హర్టింగ్ జీసస్. నేను నిన్ను బాధ పెడతలేదు, నువ్వు యేసు ప్రభువుని బాధ పెడుతున్నావు. నీ అవిశ్వాసంతో, అంధవిశ్వాసాలతో. ఒకడున్నాడు, ఆయన లేడని తెలుసులేండి, మా వాడు. ఇప్పుడు మీ వాడు ఉన్నాడా? మరి ఎవరు ఉంటారు? ఇలాంటి తెంగలోడు ఎవడన్నా ఒత్తి కొంచెం బలహీన పద్దామని ఏదో ఒక దయ్యం ఉంటుంది మా ఉంటే. మళ్ళీ సమాధిలో దయ్యాలు ఉన్నాయని చెప్పని చెప్పాడు నా మీద ఒక ట్రోలింగ్ మళ్ళీని. అవును, నేను చెప్తున్న మాట నిజమే. అవిశ్వాసం అనే దయ్యం, మూఢనమ్మకం అనే దయ్యం, భక్తిహీనత అనే దయ్యం, ఇవన్నీ కాపు కాసుకుని నువ్వు ఎలాగో వస్తావు అక్కడికని. ఈ అగరొత్తులు సెంట్లతోనే కాదు, ఇడ్లీలు గారెలు పెట్టుకెళ్తున్నాడు కూడా. నేను అడిగాను ఏరా అని అంటే, నాన్నకు చాలా ఇష్టం అన్నా. బతుకున్నప్పుడు నువ్వు ఆరడం తినేసి అని ఒకటి పెట్టేవరా దుర్మార్గుడా. ఇప్పుడు పట్టుకెళ్తావు 4 గారెలు సమాధి పెడతాడంట. ఏంటంటే నాన్నకి ఇష్టం. బతికుండగా సరిగ్గా ముద్దెట్టుకుండా చచ్చిపోయాక ఈ యాసలు ఎత్తే ఎలా ఉంటుందండి? ఇంకా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, నాన్నగారి పేరు అమ్మగారి పేరు 10 మందికి అన్నం పెడతారు. ఆడు ఇంకా మంచోడే. వీడు గుణం ఎట్టున్న 10 మంది ఆకలి తీరుతుంది, దేవునికి స్తోత్రం. అది కొంచెం సంతోషమే. నాన్నగారి పేరు మీద మా నాన్నగారికి చాలా ఇష్టమైన బిర్యానీ ఉండి 50 మందికి పెడతాను, మంచోడు, వెరీ గుడ్. మంచోడివి కొంత పోన్లే, నీ భక్తి ఎలా తగలబడ్డా నీ వలన 10 మందికి ఆకలి తీరుతుంది, సంతోషం. వెళ్ళు అన్నం పెట్టు. నువ్వు ఏ పాయింట్ మీద 10 మందికి అన్నం పెడతానంటే హ్యాపీయే. ఈ మధ్యకాలంలో మా క్రిస్మస్ టైంలో ఒక నూతన ప్రత్యక్షత కలిగింది మాకు. మన పిల్లలందరూ బిర్యానీలు ఉండి అయ్యండి పట్టుకెళ్ళి అందరికి పెడతారు కదా క్రిస్మస్ రోజున. ఆ బిర్యానీలతో పాటు ప్రేమ విందు కొరకు సిద్ధపరిచినటువంటి పదార్థాలు అయిపోతుంటే, అమ్మో గబగబా తగ్గుతుందేమో అని కంగారు పడి ఓ 10 కేజీలు వైట్ రైస్, ఓ 10 కేజీలు వెజిటబుల్ కర్రీ అప్పటికప్పటికి తగ్గుతుందేమో కంగారు పడి వండారు. కానీ ముందే సరిపోయినాయి. ఈ ఫ్రెష్గా అప్పుడే వండిన అన్నం కూర అలా ఉండిపోయింది. దీని జోలికి అలా అయ్యే సరిపోయినాయి. ఎందుకన్నా మంచిదని టెన్షన్ పడి ఉండేశారు. సరే ఇప్పుడే వండిన తాజా అన్నం కూర కదా అని వేడి కారులో పట్టుకెళ్తే ఒక్కడం కారు రాకంగా పరిగెత్తాడు. ఏంటి బిర్యానీ కాదు అదే ఏడు ముఖం వేసుకొని వేడి అన్నం తెచ్చేసారు ఇంటికి. ఎవరు తీసుకుంటా లేదని వేడి అన్నం కూర వద్దన్నారా? ఎందుకు వద్దన్నారంటే బిర్యానీ కాదని. ఆహా, ప్రజల సౌభాగ్యము ఎంతగా విస్తరించినది. నేను మీకు చెప్పే సువార్తను మంచిగా వినండి బిడ్డలారా. నువ్వు దేనికి భయపడుతున్నావు నాకు చెప్పు. సావే చచ్చిపోతే దేవునికి స్తోత్రం. అదే పారిపోతే నువ్వు దేనికి భయపడుతున్నావు నాన్న? అసలు మీరు అడిగే ప్రశ్నకు నేను చెప్పే జవాబు, దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకోమంటావు అని అడిగితే, నువ్వు ఉన్నది సమాధిలో, అంతా అంధకారమే, లోపల ఎవరూ లేరు, బయట ఉన్న వాళ్ళందరూ నేను రాకుండా చేయడానికే ఉన్నారు. ఇన్ని రకాలున్నా నీకు సహాయం పరలోకం నుండి పంపబడింది. నీ కొరకే దూత దిగి వచ్చాడు, నీ కొరకే రాయిని పొరలించారు, నీ పక్షంగా వచ్చి పోయేవాడికి జవాబు చెప్తున్నారు. దీన్ని బట్టి నువ్వు దేవునికి స్తోత్రం. నీ మీద నీవు చేసిన ముద్ర ఏంటి? పోద్ది. ఆమేన్. నీకు వేసిన సంఖ్యలు ఏంటి? పోతాయి. నీకు పెట్టిన అడ్డుబండి ఏంటి? దొర్లించి పారేస్తారు యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఇదంతా చేయడానికి దేవుని పరలోకంలో ఒక ఏర్పాటు చేయబడింది. ఒక దూత నియమించబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఆ సమయంలో దూత ఖచ్చితంగా వచ్చేస్తాడే. దేవుని ఏర్పాటు, దేవుని సమయం. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. యేసుప్రభు 2 రోజులైనా కనీసం భూమి మీద ఉన్నప్పుడు పగలంతా పరిచయం, రాత్రి అంతా ప్రార్థన. కాబట్టి 2 రాత్రుల సమాధిలో మంచిగా రెస్ట్ తీసుకున్నారు.
అంతేనా? ఆయన ఏం చేశారట? చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్ని ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో, అంటే శుక్రవారం సమాధి నుండి నేరుగా ఎక్కడికి వెళ్ళాడైనా? పరదేశికి వెళ్ళాడు. తన ప్రత్యక్ష రక్తం ద్వారా ఆదాం మొదలుకొని అప్పటికప్పుడు మారిన దొంగోడు దాకా అందరికీ తన ప్రత్యక్ష రక్తం వల్ల విమోచన కలిగించాడు. అదైపోయి ఏం చేశాడు? ఆ పరదేశిని అలాగే పట్టుకెళ్ళి భూమి కింది స్థలముల్లో నుండి 3వ ఆకాశంలో పెట్టాడు. నేను చెప్పే రెఫరెన్స్లు ఎక్కడ ఉన్నాయి? ఎఫెసీ 4:8, 2 కొరింథీ పత్రిక 12:3. ఇవన్నీ దేవుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి పాతాళంలోకి వెళ్ళి మరణ వేదనలు భరించి బయటకు వచ్చాడు. ఎంత ప్రాజెక్ట్ జరిగింది. ఎందుకు చెప్పాను ఇప్పుడు ఇదంతా? నిజంగా దేవుడు మరణమనే గెలిపించేవాడైతే 3 రోజులు ఎందుకు ఆగాడు? అన్నీ లేకపోవచ్చు కదండి. ఈ సోది మాటలు ఆప్ చేస్తే బెటర్. ఎందుకని? వీడికన్నా ఉత్తాది ఒకడు వచ్చి ముందే ఉన్నాడు, నువ్వు దమ్మున్నవాడు అయితే నువ్వు వెనక్కి వచ్చే అన్నాడు, శిలువ మీదకి వెళ్ళకుండా. మనుషు కుమారుడు పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడతారు, అతను సిలువ వేస్తారు, 3 దినాలు వేస్తాడు. ఇది చెప్పాడు ప్రోగ్రాం. నువ్వు నిజంగా దేవుడు అయితే దిగొచ్చాయి, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఆయన మరణములోనికి వెళితే, మరణ వేదనలు భరించితే, శిక్ష పూర్తి చేస్తే, జరిమానా కడితేనే మనకు రక్షణ. రక్షించడానికే ఆయన వెళ్తున్నాడు. మరణం యొక్క బలము గలవన్న సింపజేయడానికి మరణంలోకి వెళ్తున్నాడు. మరణం యొక్క పాతలకు తాల్చి లాక్కొత్తగా మరణంలోకి వెళ్తున్నాడు. ఇది అక్కడికి వెళ్ళకుండా ఆపుతాడండి పనికి మళ్ళాడు. శిలువ మీద మరణించకుండా దిగి పారిపోతే విజయం కాదు. మరణంలోకి వెళ్ళి మరణం యొక్క బలముగాన్ని చంపి తాళం చేత లాక్కొస్తే అది, అందుకే వెళ్ళాడు. వెళ్ళిన కారణం అది. మరి 2 రోజులు ఎందుకు పట్టింది? ఈ పరదేశంలో పరిశుద్ధులను తీసుకెళ్ళి 3వ వాక్యాలను పెట్టడానికి ఒకటి, పాతాళానికి వచ్చి మన శిక్షను పూర్తి చేయటం. అంటే ఒక కాల పరిధి ఎందుకు నియమించబడిందంటే అక్కడ నెరవేర్చబడవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. ప్రభు చిత్తం జరగాల్సింది కొంత ఉంది. కనుక మరణమును గెలించే అంత పునరుద్ధానుడే కనుకైతే ఆ రోజు దాకా ఎందుకు ఆగాలి? వచ్చేలా కాదు, చక్క పెట్టవలసిన పనులు ఇటు పరదేశంలోనే ఇటు పాతాలలో ఉన్నాయి. ఎన్ని చేసుకొని రావాలి. అందుచేత మీకు ప్రకటించబడుతున్న సువార్త, దేవుని చిత్తము సంపూర్ణము చేయబడుటకే కొంతకాల పరిధి నియమించబడింది తప్ప నువ్వు శ్రమలో పడిన వెంటనే నిన్ను విమోచించే శక్తి లేక కాదని అర్థం చేసుకొని, ఎలాగో పరలోకుని సహాయం వస్తుంది, మరలా పునరుద్ధానపు శక్తి వస్తుంది, మహిమ దేహం వస్తుంది, రాయి పొరలించబడుతుంది, దర్జాగా బయటకు వచ్చేస్తాం. కాకపోతే ఈలోపు మన ద్వారా జరగవలసిన, పూర్తి కావలసిన దేవుని చిత్తం ఏంటి అనేది ఆ సమాధిలో ఉండగా, ఆ చీకట్లో ఉండగా, ఆ శ్రమలో ఉండగా, ఆ బాధలో ఉండగా నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన విషయం. ప్రభువా, నీ అనుమతి లేకుండా ఈ శ్రమ రాలేదు, నీ చిత్తం కాకుండా ఈ పరిస్థితి రాలేదు, నువ్వు ఖచ్చితంగా ఇందులోంచి ఎలాగూ బయటికి తీసుకొస్తావు. ఇందులో ఉండగా, ఈ సమాధిలో ఉండగానే పరిశుద్ధులు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలా, పాతాళలోకానికి వెళ్ళి శిక్షను పూర్తి చేయాలి. కనుక ఈ శ్రమలో ఉన్న ఈ 10 దినములే శ్రమ అని నాకు తెలుసు, ఈ 2 రోజులని నాకు తెలుసు. ఈ 2 రోజుల్లో నెరవేర్చవలసిన కార్యాలు నెరవేర్చే శక్తినివ్వండి, సంపూర్తి చేయవలసిన చిత్తానికి కావలసిన అభిషేకం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుని నువ్వు బయటకు వచ్చేది పక్క, నువ్వు గెలిచేది పక్క, దర్జాగా రాయి పొరలిస్తే నిలబడేది పక్క. కాకపోతే ఇప్పుడు కావలసింది ఆ పీరియడ్ లోపే నా వలన జరగాల్సిన పని పూర్తయిపోవాలి. ఆమె ఇందు మూలముగా తెలియజేయబడుతున్న సత్యమేమనగా, నువ్వు కనబడకుండా దాక్కుని ఉండాల్సిన ఒక కాలం, మరుగై ఉండే ఒక కాలం, చీకటిలో ఉండాల్సిన ఒక కాలం, బయటికి రాలేని ఒక కాలం కూడా బయట చక్కబెట్టలేని అద్భుతమైన కార్యాలు చేయడం కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు మరుగై ఉండిన కాలం, దాచబడ్డ కాలం విచారించొద్దు. దర్జాగుండు, ధైర్యంగుండు, శక్తివంతంగా ఎదుర్కో. విజయం తథ్యం. భయపడద్దు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.